ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఫాదర్స్ డే రోజు స్కూల్లో కాంపిటీషన్స్ జరుపుతూ ఉంటారు కదా. అయితే ఫస్ట్ రౌండ్లో మిత్ర ఓడిపోతాడేమో అనుకుంటూ ఉంటే పక్క నుంచి జున్ను ఫస్ట్ మీరే చూశారు, మీరే ట్రేజ్ని తీసుకోవాలి అని చెప్పేసేసి మిత్రను ఫస్ట్ ప్లేస్లో నుంచోపెడతాడు జున్ను. ఆ తర్వాత టీచర్ సెకండ్ది నాకు దొరికింది అని జున్ను కూడా పరుగున రావటంతో ఓహో, ఫస్ట్ రౌండ్లో విన్నర్స్ మీరన్నమాట, సరే అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసేసి బాల్స్ని వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ డాటర్స్ని కానీ లేకపోతే సన్స్ని కానీ ఎత్తుకొని ఇక బాల్స్ని బకెట్లో వేయాలి. ఇలా ఎవరైతే ఎక్కువ బకెట్లో బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసేసి జాను టీచర్ చెప్పంగానే సరే అని చెప్పేసేసి అందరూ పేరెంట్స్, టీచర్స్, ఇక స్టూడెంట్స్ రెడీ అయిపోతూ ఉంటారు. మరోపక్క మనీషా కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నాకు ఈ స్కూల్ మొత్తంలో లక్ష్మి ఎక్కడో ఉన్నట్టు నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుందాంటి, పదం నాంటి వెతుకొద్దామని చెప్పేసి దేవయానితో కలిసి వెతుకుతుంది కదా. అప్పుడు దేవయాని నీకు పిచ్చి పట్టింది, అది కూడా లక్ష్మి పిచ్చి పట్టిందేమో మనీషా, లేని చచ్చిన లక్ష్మిని బతికింది అని నువ్వే తీసుకొని బయటకు వస్తున్నావు. ఈ మాటను మిత్ర విన్నాడే అనుకో, 10 సార్లు నీ నోటితో అన్న తర్వాత 11ోసరికి ఎలా అంటోడికైనా సరే మనసులో తన భార్య బతుకుంటే బాగుంటుందేమో అన్న ఒక ఆలోచన వస్తుంది. ముందు మిత్రను నీ వైపుకు తిప్పుకొని నిన్ను పెళ్లి చేసుకునేటట్టు చూడు, కానీ లక్ష్మి బతికే ఉంది, లక్ష్మి చూపు నా వీపుకు తాకుతుంది, ఇటువంటి డైలాగ్స్లన్నీ వద్దు మనీషా, ఇక ఆపేసే. బతికి ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మిత్రగారితోనో అరవింద్ అక్కతోనో మాట్లాడుతుంది, అంతేగాని చాటుమాటుగా కొంగు కప్పుకోనో లేకపోతే ముఖం చాటేసుకోనో లక్ష్మి పిరికిదానిలాగా ఎవరికంటా కనబడే రకం కానే కాదు. లక్ష్మి గురించి మనకు తెలిసిందే కదా. పద, అక్కడ నా కొడుకుని జాను నుంచి తప్పించుదామని నేను ఈ స్కూల్కి వస్తే నువ్వేమో స్కూల్ అంతా వాకింగ్ చేపించేస్తున్నావు, లక్ష్మి ఆంటీ అని చెప్పేసి. పద అని చెప్పేసేసి ఇక మన దేవయాని మనీషాని తీసుకొని కిందకైతే వెళ్ళిపోతుంది. ఏంటో ఆంటీ చెప్పింది కూడా నిజమే అనుకుంటా, నాకు లక్ష్మి పిచ్చి పట్టిందేమో. ఫస్ట్ నేను చేయాల్సింది మిత్రని సొంతం చేసుకోవటం. అప్పుడు ఆ లక్ష్మి నిజంగా బతికి వచ్చినా కూడా మిత్ర నా మెడలో 3 ముళ్ళు వేసేస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆంటీ చెప్పిందే కరెక్టు అని చెప్పేసి మనీషా కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మయ్య, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా నయ్యం, ఈ మనీషా ఈ రోజంతా ఈ స్కూల్లో ఉన్నంతసేపు నా వెనక తిరుగుతుంది అని అనుకున్నాను. అవును, అసలు మనీషా వాళ్ళకు ఏం పని, ఈ స్కూల్కి ఎందుకు వచ్చారు? ఈరోజు ఫాదర్స్ డే కదా, మరి మనీషా వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? ఓ, ఏమాత్రం అత్తయ్య గారిని స్పెషల్ గెస్ట్గా రమ్మని చెప్పి ఉంటారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వచ్చుంటారు, అంతే జరుగుంటుంది అని చెప్పేసేసి లక్ష్మి కొంగున తలనేసుకొని అనుకుంటూ ఉంటుందా. అయితే ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే సెకండ్ రౌండ్ జాను టీచర్ స్టార్ట్ చేస్తుంది. మరోపక్క అర్జున్కి ఆఫీస్ నుంచి ఇంపార్టెంట్ కాల్ రావడంతో మెయిల్స్ అవి చెక్ చేసుకుంటూ ఫోన్ కాల్లో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఎవరి పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని అందరూ రెడీగా గేమ్ ఆడటానికి ఉంటే ఇక అప్పుడు జాను జున్నుని అడుగుతూ ఉంటుంది. జున్ను, ఆడడానికి నీ పార్ట్నర్ ఎక్కడా అని అనగానే ఏమో టీచర్, ఫోన్ వచ్చిందని ఇప్పుడే మాట్లాడడానికి వెళ్ళారు, ఇంకా రావటం లేదు అని అనగానే నీ ఒక్కడి కోసం ప్రోగ్రామ్ని ఇంత టైం వేస్ట్ చేయలేం కదా జున్ను అని చెప్పేసి అనగానే అవును టీచర్, అది కూడా కరెక్టే అని చెప్పేసి జున్ను ఓడిపోయేటట్టుగా బాధగా పెడుతూ ఉండటంతో ఇక వెంటనే మిత్ర ఏం చేస్తాడంటే ఒకవైపు లక్కీని మరోవైపు జున్నుని ఇద్దరిని ఎత్తుకొని ఇద్దరు బకెట్లలోనూ వాళ్ళ పిల్లలు బాల్స్ తీసుకొని స్పీడ్గా ఆ బకెట్లలో వేసేటట్టుగా గేమ్ని అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక జాను ఓ కమాన్ మిత్ర సార్, కమాన్ బావగారు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇలా బాల్స్ అన్నిటికీ కూడా టైం ఇచ్చే లోపల ఎవరెక్కువ బాల్స్ వేస్తారా అని జాను వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇలా గేమ్లో ఇంట్రెస్టింగ్గా అటుగా చూస్తూ ఉండగా జనాల మధ్యలో లక్ష్మి కూడా తల మీద కొంగు వేసుకొని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, మిత్ర గారు లక్కీని ఒక పక్క ఇక జున్నుని ఒక పక్క ఎక్కించుకున్నారు, అసలు మిత్ర గారు లక్కీ పాపను ఎక్కించుకొని ఆడవలసిన అవసరం ఏముంది? ఇది ఫాదర్స్ డే, ఫాదర్స్తో పాటు పిల్లలు ఆడుతున్నారు అంటే లక్కీ పాపకు మిత్ర గారికి మధ్య ఉన్న సంబంధం తండ్రి కూతుళ్ళ సంబంధమా
అని చెప్పేసేసి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏదో జరిగింది. అలా అని మిత్ర గారు అటు మనీషాని పెళ్లి చేసుకోలేదు, వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగా ఉన్న మిత్రకు కూతురు లక్కీ ఎక్కడి నుంచి వచ్చింది? లక్కీ పాపేమో అమ్మ కావాలి, అమ్మ కావాలి, నువ్వే నా అమ్మని నాకు దగ్గర అవుతుంది కదా, మరి మిత్ర గారికి ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి లక్ష్మి ఆలోచనలో ఉండిపోతుంది. అయితే గేమ్ ఎంత స్టార్ట్ అయిపోయి ఇక మొత్తం కౌంట్ డౌన్ అయిపోగానే జాను టీచర్ వచ్చి క్లాప్స్ కొట్టేసేసి ఎవరికి ఎన్నెన్ని బాల్స్ పట్టారో మొత్తానికి చెప్తూ ఉంటుంది. ఇప్పటిదాకా పెట్టిన రౌండ్స్ అన్నీ ముగిసిపోయినాయి. ఇప్పుడు మనం విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాం. కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. జున్ను యొక్క పార్ట్నర్ వచ్చేసేసి ఇమీడియట్గా అర్జెంటుగా ఏదో ఫోన్ కాల్ రావడంతో వెళ్ళిపోతూ ఉంటే ఇక లక్కీ వాళ్ళ ఫాదర్ మాత్రం క్షణం కూడా ఆలోచించుకోకుండా తన కూతురు విజయంతో పాటు జున్ను విజయానికి కూడా లక్కీ ఫాదర్ కారణమయ్యారు. ఈరోజు తన కూతుర్ని గెలిపించడమే కాకుండా జున్నును కూడా గెలిపించి గొప్ప తండ్రి అనిపించుకున్నారు మిత్ర గారు. ఈరోజు సూపర్ మిత్ర గారు అని చెప్పేసేసి జాను టీచర్ తన కూతుర్ని విజయం సాధించడం అడుగులు వేయకుండా జున్నుని కూడా విజయబాటలో నడిపించినందుకు మీకు నిజంగా ఈ ఫాదర్స్ డే రోజు ఇక గొప్పగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అందరం కూడా అని చెప్పేసి క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు. ఇక మొత్తానికి ఫాదర్స్ డే రోజు విన్నర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది జున్ను, అలానే ఇక మన లక్కీ పాప అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. గేమ్స్లో కూడా బెస్ట్గా అండర్స్టాండింగ్తో బాగా ఆడి ఈరోజు మంచిగా కప్ అయితే గెలుచుకున్నారు. కానీ ఈ కప్పు పిల్లలకి రాదు, కేవలం ఫాదర్కి మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు మన జున్నుకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ లేకపోవడంతో ఈ బెస్ట్ ఫాదర్ అవార్డ్ గోస్ టు మిత్ర గారు. ఇద్దరి పిల్లల చేతుల మీదుగా మిత్ర గారు బెస్ట్ ఫాదర్స్ అవార్డు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పంగానే ఇక మిత్ర గారు చేతిలో బెస్ట్ ఫాదర్ అవార్డు అయితే వచ్చేస్తుంది. ఇక మిత్ర గారు ఇద్దరి పిల్లల్ని ఎత్తుకొని బెస్ట్ ఫాదర్ అవార్డు తీసుకొని హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అనుకున్నాను మిత్ర గారు బెస్ట్ ఫాదర్, నిజంగానే జున్నుకి ఫాదరే. ఈరోజు జున్ను తన తండ్రి ఒడికి చేరాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. జున్ను అంటే మిత్ర గారి కొడుకు, మరి లక్కీ ఎవరు కూతురు అని చెప్పేసి లక్ష్మి ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ ఓ ఫంక్షన్ అంతా అయిపోయిందా అని చెప్పేసి అనగానే బాబా నేను నీతో మాట్లాడను బాబా, నువ్వేమో నన్ను తీసుకొని వచ్చావు కానీ ఫోన్ వచ్చిందని అర్జెంటుగా వెళ్ళిపోయావు తెలుసా అని అనగానే సారీ జున్ను, ఇక అర్జెంట్ ఫోన్ రావాల్సి వస్తే వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి అనగానే పోనీలే బాబా నువ్వు రాకపోతే ఏమైంది, అయినా నేను విన్ అయ్యాను, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అనగానే సరే అయితే వెళ్దాం పదండి స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అనగానే లక్ష్మి కారులో కూర్చుంటుంది. ఈ లోపల మిత్ర అలానే లక్కీ వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. జున్ను కారు డోర్ ఓపెన్ చేసి కూర్చొని లోపల ఎదురుగా వస్తున్న మిత్రను చూసి అర్జున్ కారు ఎక్కకుండా తిన్నగా మిత్ర దగ్గరికి అయితే వెళ్తాడు. మిత్ర దగ్గరికి వెళ్ళంగానే పరుగున వెళ్ళటంతో మిత్రకు ఏదో తెలియని ఒక ఎమోషన్. ఇక వెంటనే మిత్ర జున్ను అలా పరుగెత్తున రావటంతో తాను నీల్ డౌన్ అయిపోతాడు. ఇక వెంటనే జున్ను మిత్రను గట్టిగా హాక్ చేసుకొని సారీ అంకుల్, ఇంతకాలం నేను మిమ్మల్ని చెడ్డ ఎనీమీగా చూశాను, కానీ ఈరోజు మా డాడ్ లాగా మీరు నాకు గెలిపించారు. నిజంగా డాడ్ ఉంటే ఇలానే ఆపద సమయంలో గెలిపిస్తారు అన్న విషయం నాకు తెలిసింది. ఇంతకాలం మీతో రూడ్గా మాట్లాడినందుకు సారీ. నిజంగా మిమ్మల్ని చూస్తుంటుంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫాదర్ అంటే నిజంగా నా ఫాదర్ ఇలానే ఉండాలని కోరుకుంటాను అని అనగానే అప్పుడు లక్కీ అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు జున్ను, మీ అమ్మని నేను అమ్మ అని పిలుస్తాను కదా, సో నువ్వు మా నాన్నని నాన్న అని పిలవచ్చు అని అనగానే ఇక వెంటనే ఎందుకనో నాకేం ఆ పేరంటే ఇష్టం ఉండదు, కానీ మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ముద్దు పెట్టి బాయ్ నాన్న అని చెప్పేసి జున్ను మిత్రకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే మిత్రకు కూడా తెలియని ఎమోషనల్, ఎందుకంటే రక్త సంబంధం కొడుకు అలా హక్ చేసుకొని కిస్ పెట్టంగానే ఇంతకాలం వాడి మీద ఉన్న కోపం అంతా కూడా తొలగిపోయి వాడికి తెలియకోకుండానే మిత్ర దగ్గర అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే జున్ను ఏంట్రా అంత ఎమోషనల్ అయిపోయావు అని అనగానే అవునమ్మా, నాన్న అనేవాళ్ళే ఉంటే అచ్చం లక్కీ వాళ్ళ నాన్నలానే ఉండాలి, చూసావా
తన గెలుపు కోసం ఎంత బాగా తాపత్రయపడ్డారో. అఫ్కోర్స్ నన్ను కూడా గెలిపించారు. నిజంగా ఫాదర్ అనేవాళ్ళు అలాగే ఉండాలి కదమ్మా అని అనగానే, అలాగే ఉండడం ఏంటి జున్ను, నీ నాన్న కూడా తనే. కానీ నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మరో కొత్త సమస్య కూడా వచ్చింది. లక్కీ యొక్క మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు అన్నది తెలుసుకోవాలి అని చెప్పేసేసి అర్జున్ వాళ్ళతో పాటు కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక ఇదిలా ఉండగా వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోగానే మనీషా దేవయాని ఇద్దరు కూడా భాస్కర్ తోటి డ్రాయింగ్ గీయించాలంటే డ్రాయింగ్ గీయించేసి, అప్పుడు లక్ష్మి తిను మీ చెల్లెలా కాదా అన్నది ఒక విషయం తెలుసుకుంటే నా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చేమని భాస్కర్కి చెప్పాను అని అనగానే, ఓకే మనీషా, ఈ టెన్షన్ అంతా ఇంకొంచెం కాలమే కదా, నువ్వేమీ వర్రీ అవ్వద్దు, ఉదయానికి చాలా పీస్ఫుల్ అయిపోతావు, ఇకనైనా హ్యాపీగా రిలాక్సేషన్గా ఉండు అని చెప్పేసి దేవయాని అయితే అంటుంది. బాబాయ్ ఇదిగో నీకు మొత్తం షూట్ చేసి ఇచ్చాను కాబట్టి నువ్వు మొత్తం ఎడిట్ చేసి మా స్కూల్ ఫాదర్స్ డే ఫంక్షన్ అని చెప్పేసి నువ్వు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి, లైక్స్ వ్యూస్ బాగా రావాలి అని అనగానే, ఈరోజు రాత్రికి మొత్తం ఎడిట్ చేసేస్తాను సరేనా అని చెప్పేసి అనగానే, ఓకే బాబాయ్, కేవలం ఫాదర్స్ డేవి మాత్రమే చేయాలి, అర్థమైందా, జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి అస్సలు వద్దు అని అనగానే, ఓకే మేడం, మేడం గారు చెప్పిన తర్వాత శిరస వహించాలే కదా అని చెప్పేసేసి వివేక్ అనగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఇక జాను వాట్సాప్ మెసేజ్ చూస్తున్నావు, రిప్లై ఇవ్వు జాను, రిప్లై ఇవ్వు అని చెప్పేసేసి వివేక్ అనుకుంటూ ఉంటాడు. జాను అంటూ ఉంటుంది, వివేక్ ఎందుకని చెప్పేసి ఈ అర్ధరాత్రి వేళ నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నావు, నేను అలసిపోయాను, గుడ్ నైట్, ఉంటాను అని చెప్పేసేసి ఇక మెసేజ్ పెట్టి నిద్రపోతుంది. వివేక్ ఏమో నిద్ర పట్టదు. ఇక వెంటనే ఇక మన లక్కీ పాప ఇచ్చిన ఫోన్లో వీడియోస్ని ఎడిట్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఉదయానికి ఇంకా అప్లోడ్ చేయలేదా అని పీక పట్టుకుంటుంది అని చెప్పేసి వివేక్ ఏం చేస్తాడంటే మన లక్కీ పాప తీసిన వీడియోస్ అన్నిటిని కూడా ఫాదర్స్ డే ఫంక్షన్ స్కూల్లో జరిగిందని చెప్పేసేసి వీడియోస్ అన్నిటిని కూడా ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఎడిట్ చేస్తూ మొత్తానికి వీడియో రెడీ చేస్తూ ఉండగా అనుకోకుండా వివేక్కి జున్ను వాళ్ళ ఇంట్లో వీడియోస్ అయితే ప్రత్యక్షమవుతాయి. జున్ను వాళ్ళ ఇంట్లో షూట్ చేసింది లక్కీ వీడియోస్. ఆ వీడియోస్లో తిను మా అమ్మ అని చెప్పేసేసి లక్కీ లక్ష్మిని చూపించగానే వివేక్కి నిద్రమత్తంతా దెబ్బకు వదిలిపోయి లేచి కూర్చుంటాడు. వాటర్ తాగి తన ఫేస్ మీద వాటర్ కొట్టుకొని మరీ వీడియోస్ని చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి వదిన అంటే బతికే ఉందా, జున్ను వాళ్ళ మదరా, అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, ఇదంతా నాకు చాలా పెద్ద తలనొప్పిగా ఉంది, కానీ వదిన బతికే ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే పెద్దమ్మ అన్నయ్య అని బయటకు వెళ్ళబోతూ ఉండగా, లేదు వదిన ఏం చేసినా దాని వెనకాతల బలమైన కారణం ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ విషయాన్ని వెంటనే వీళ్ళకు చెప్పటం కరెక్ట్ కాదు, రేపు ఉదయం జానుకి సర్ప్రైజ్ ఇవ్వాలి, జాను నా మూలాన జీవితంలో సంతోషపడిన సందర్భం అనేదేమైనా ఉంటే ఇప్పటిదాకా ఒక్కటి కూడా నేను తన ముఖంలో ఆనందాన్ని ఇవ్వలేకపోయాను, పెళ్ళి కూడా చేసుకోలేక దూరం పెడుతున్నాను, అమ్మ ఒప్పుకోవటం కోసం ఇప్పుడు ఈ విషయం చెప్తే జాను ముఖంలో ఆనందాన్ని చూస్తాను, ఫస్ట్ ఈ విషయానికి జానుకే చెప్పాలి అని చెప్పేసేసి ఉదయాన్నే వివేక్ తిన్నగా స్కూల్ టైం అవ్వకముందే జాను దగ్గరికి వెళ్తాడు. జాను దగ్గరికి వెళ్ళి ఇక వెంటనే జాను మీ అక్క బ్రతికే ఉందంటే నమ్ముతావా అని అనగానే, నమ్ముతాను వివేక్, ఎందుకంటే నిన్న అత్తయ్య గారు ఫంక్షన్లో చెప్పారు దీక్షితులు గారు అక్క బతికే ఉందని చెప్తున్నారని అని అనగానే, అవును జాను, నువ్వు విన్నది దీక్షితులు గారు చెప్పింది నిజమే, మా వదిన బతికే ఉంది అని అనగానే, నువ్వు చూసావా వివేక్, వదిన అడ్రస్ తెలుసా, మా అక్క ఎక్కడుందో నాకు చూపిస్తావా, మా అక్కతో మాట్లాడాలి, మా అక్కను చూడాలి ప్లీజ్ వివేక్ అని అనగానే, చూపిస్తాను జాను, ఈ మాత్రం కూడా నీ ముఖంలో ఆనందాన్ని చూడకపోతే నేను నిన్ను ప్రేమించిన వాడిని ఎందుకు అవుతాను, నాతో పాటురా అని అనగానే సరే అని చెప్పేసేసి జాను ఉన్న పలంగా రెడీ అయిపోయి వివేక్ బైక్ అయితే ఎక్కుతుంది. ఇక వివేక్ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అనగానే, చెప్తాను కదా ముందు నువ్వు రా అని చెప్పేసి అనగానే లక్ష్మి ఉదయాన్నే ఇక జున్నుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తాను టెంపుల్కి అయితే బయలుదేరుతుంది. ఇక లక్ష్మి అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళటం చూసేసిన వివేక్ ఇక వెంటనే లక్ష్మిని ఫాలో అవుతూ లక్ష్మి ఎదురుగా వెళ్ళి బైక్ని అయితే ఆపుతాడు. ఇక వెంటనే వివేక్ నువ్వు చెప్పింది నిజమే, మా అక్క బ్రతికే ఉంది అని చెప్పేసేసి, అక్క
నేను చూస్తున్నది కల కాదు కదా, నిజమే కదా అని చెప్పేసేసి లక్ష్మిని హక్ చేసుకొని ఒకటి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి కూడా తన చెల్లెలు అలా ఏడవటంతో ఎమోషనల్ని కంట్రోల్ లేకపోక తన చెల్లెల్ని దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక వివేక్ని కూడా దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి వదినా, నువ్వు బ్రతికి ఉండడం ఏంటి, చనిపోయావని అందరూ అనుకోవడం ఏంటి, నువ్వు మా ఇంటికి దూరంగా ఇక్కడ బతకడం ఏంటి, నాకేం అర్థం కావటం లేదు వదినా అని అనగానే, చెప్తాను, ముందు గుడికి పదండి వెళ్దాం అని చెప్పేసేసి గుడిలో మనీషా చెప్పినవన్నీ కూడా చెప్తుంది. మనీషాకి ఇప్పుడు కనుక తను బతికున్నట్టు కనుక చెప్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరి జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. మనీషా తలుచుకుంటే జరుగుతుంది కూడా. కాబట్టి ఇంటికి దూరంగా ఉంటున్నాను అని చెప్పేసేసి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది. అయితే ఇక వెంటనే అప్పుడు లక్ష్మి, వివేక్, లక్కీ ఎవరి కూతురు వివేక్ అని అనగానే అప్పుడు వివేక్ అంటూ ఉంటాడు, జున్ను ఎవరి కొడుకు వదినా అని చెప్పేసి అనగానే, అంటే అసలు ఏం జరిగింది అంటే అని చెప్పేసేసి లక్ష్మి మొత్తానికి కూడా చెప్తూ ఉంటుంది. చెప్పంగానే అప్పుడు వివేక్ జాను కన్నీళ్ళు తుడుచుకుంటూ, వదినా లక్కీ ఎవరు కూతురని నువ్వు అడుగుతుంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే లక్కీ ఎవరు కూతురో కాదు, నీ కూతురే వదినా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు వివేక్ అని అనగానే, అవును వదినా, ఆ రోజు అన్నయ్య వాళ్ళు అక్కడికి వచ్చారు కదా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత చీకట్లో నీకు డెలివరీ అయింది అని అన్నారు. ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత అన్నయ్య చేతిలో పెట్టంగానే అన్నయ్యకి అప్పటి నుంచి అంతా కలిసే వచ్చింది. నువ్వేమో స్పృహలోకి వచ్చిన తర్వాత జున్ను గారిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయావు. ఇక అప్పటి నుంచి పాప అన్నయ్య దగ్గర, బాబు నీ దగ్గర పెరుగుతున్నారనమాట అని అనగానే, అవునా లక్కీ నా కూతురనమాట అని చెప్పేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది లక్ష్మి. సరే అయితే ఇప్పుడు నేను ఇంటికి రాను అన్న విషయం చెప్పేశాను. మనీషా నిజస్వరూపం తెలియాలి. మనీషాని మిత్ర గారు అసహించుకోవాలి. మనీషా మన కుటుంబం నుంచి పూర్తిగా వెలవేయాలి. అప్పుడు మనం మనీషా గురించి ఆలోచించి పక్కన పెట్టచ్చు. మనం అప్పటిదాకా ఏమీ చేయలేం. కానీ మీ సంగతి ఏంటి వివేక్, నువ్వు మీ అమ్మతో మాట్లాడాలి. జాను ప్రేమను సంపాదించాలి. మీ ప్రేమకు అండగా నేను ఉంటాను. మీ అమ్మగారు చిన్నత్తయ్య చేత మీ పెళ్ళికి ఒప్పించేటట్టు నేను చేస్తాను అని అనగానే, అక్క ఆ ఇంటికే రాను అంటున్నావు, ఆ ఇంట్లో వాళ్ళను కలవను అని అంటున్నావు, నువ్వు వివేక్కి నాకు పెళ్ళికి ఒప్పిస్తావా అని అనగానే, అవును జాను, నేను ఆ ఇంటికి రాను అనటం లేదు, లక్ష్మీలాగా రాను అని అంటున్నాను. లక్ష్మీలా కాకపోతే ఇంకేదో ఒక రూపంలో వచ్చి చిన్నత్తయ్య గారికి నీకు వివేక్కి పెళ్ళయ్యేటట్టు ఒప్పించే ఒక టాలెంట్ నా దగ్గర ఉంది. నా చెల్లెల్ని ప్రేమించిన వ్యక్తికి దగ్గర చేయటం కోసం ఆ మాత్రం చేయలేనా? నాతో మాట్లాడినట్టు కానీ నేను బతికి ఉన్నట్టు కానీ మీరిద్దరూ ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయండి అని అనగానే అప్పుడు ఇద్దరు కూడా ప్రామిస్ చేస్తారు. ఇక అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది, వివేక్ నువ్వు మీ అన్నయ్య దగ్గరే ఉంటావు కదా, మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మిత్ర గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, మిత్ర గారికి ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఏం ప్రమాదాలు వస్తున్నాయి, కాపాడుకోవటం కోసం నాకు ఇవన్నీ తెలియస్తూ ఉండాలి. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు, అప్పుడైతే నేను మిత్రగారిని కాపాడుకోగలుగుతాను అని అనగానే, అంటే వదిన మొన్న అన్నయ్యని ఆ కార్ ఇన్సిడెంట్ నుంచి నువ్వే కదా కాపాడావు అని అనగానే, అవును అని చెప్పేసి అనగానే, సరే వదిన తప్పకుండా అని చెప్పేసేసి వీళ్ళందరూ నిజం తెలుసుకొని హ్యాపీగా ఇంటికైతే వెళ్తారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో లక్ష్మి ఈ ఇంటికి ఏ రకంగా వెళ్తుంది, మారువేషంలో వెళ్ళి దేవయానిని పెళ్ళికి ఎలా ఒప్పించబోతుంది, మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.